जय ओम हरे कृष्ण प्रभु जी। ज्ञानतिमिरान्धस्य हरे कृष्ण प्रभु। ज्ञानाञ्जनाशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपप्रदायिने गौरगताधामताय नगरग्रामतारिणे नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामीति नामिने नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं हरि ओं तत्सत्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। సో మనం ఈరోజు భగవద్గీత 2వ అధ్యాయము 58వ శ్లోకం. ఇది ఏంటంటే మన యొక్క అవయవాలను అంటే ఈ యొక్క అంగాలను ఏ విధంగా ఆధీనం పరుచుకుంటాం, ఇంద్రియాలను అని చెప్పేసి చాలా మంచి శ్లోకం ఇది. అర్థమైంది కదా? సో మీ అందరికి ఒకసారి వెల్కమ్, శుభోదయం. వంచాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నేను ఆ భగవంతుని వేడుకుంటున్నాను, ఆ ఆచార్యులు వారు చెప్పిన దానిని నేను తూచా తప్పకుండా నా శాయశక్తుల నేను ప్రయత్నించి మీకు ఎంతో కొంత ఈ యొక్క జ్ఞానాన్ని ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. అయితే మనకి ఈ శ్లోకం యాక్చువల్గా ఎందుకు అంటే ఇది ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే మనం ఏంటి, మన దేహం ఏంటి, ఆ ఇంద్రియాలు ఏంటి, వాటిని ఏ విధంగా ఆధీనపరుచుకోవాలి, ఎవరు ఆధీనపరుచుకుంటారు, ఇవన్నీ తెలియాలి మనకి. అప్పుడు ఎందుకు యాక్చువల్గా అర్జునుడు అదే కదా ఆయన ఇబ్బంది పడుతున్నాడు. సో దానికోసమనే కృష్ణ ఏం చేశారు చెప్తున్నాడు అనమాట. మనకి గత శ్లోకంలో చూసుకుంటే ఏం చెప్పాడు, నార్మల్గా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ నుంచి మనకి ఇంకా నెక్స్ట్ వచ్చే 6 శ్లోకాలు కూడా మనకి ఇవన్నీ చెప్తాయి అన్నమాట. ఏమని, ఏ విధంగా మనం యొక్క ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవాలి, అది ఎలా, కిం ఆశిత, అర్థమైంది కదా, కిం ఆశిత. అయితే ఎప్పుడైతే ఇక్కడ చేద్దాం, యథా సంహారతే ఛాయం కూర్మో జ్ఞాని వా సర్వసహ ఇంద్రియాద్యేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అంటే తాబేలు తన అవయవాలను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి మన ఇంద్రియాలను మరలించువాడు సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరముగా నున్నవాడగును. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ చెప్తాను, చాలా నిగూఢ అర్థాలు ఉన్నాయి ఇక్కడ. ప్రజ్ఞా ప్రతిష్టతి, ఇక్కడ తస్య ప్రజ్ఞా ప్రతిష్టతి. ఇక్కడ చూడండి, అయం అంటే యోగి, ఎవడైతే ఉన్నాడో యోగి ఏం చేస్తాడు, ఆ యొక్క ఇంద్రియాలను వెనక్కి తీసుకుంటాడు. ఏ విధంగా తీసుకుంటాడు,
తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు ఇంద్రియార్థముల నుండి తన ఇంద్రియములను మరలించువాడు యోగి అనబడతాడు. సంపూర్ణ జ్ఞానమునందు సుస్థిరంగా నున్నవాడగును కూడా. అయితే ఇక్కడ స్థితప్రజ్ఞ అంటే తస్య ప్రజ్ఞా ప్రతితిష్టతి తిష్టత. అంటే ఎవరైతే ఈ యొక్క ఇంద్రియముల నుంచి వేరుగా ఉండి వాటిని జయిస్తారో అది. సో, మనం చూసుకుంటే ఇక్కడ యాక్చువల్‌గా మనం ఇంద్రియాలు మనకు దాసులా? మనం ఇంద్రియాలకు దాసులమా అని ఆలోచించుకోవాలి మనం. చూడండి, మనం ఏం చేస్తున్నాము? ఇంద్రియ తృప్తి కోసం పరితపిస్తున్నాము. అంతే గదా! మనకి కృష్ణ చైతన్య భావనామృతం అనేది లేని పక్షంలో ఏమవుతుందంటే, మనం ఇంద్రియాలకు దాసోహులం అవుతాము. అది ఏ విధంగా అంటే, నాకు ఇది కావాలి, ఇది తినాలి. అది మన ఇంద్రియ తృప్తి ప్రేరేపిస్తుంది మనకి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. ఇట్లా, అట్లా ఒక దేహానికి వర్తించేవి. అప్పుడేం చేస్తాం మనం? దానిని ఓకే. ఆలోచన వచ్చిన తడువ ఇమ్మీడియేట్‌గానే తదంతరం దాని కోసం ప్రయత్నిస్తున్నాము. దానిని ఏ విధంగా ఆస్వాదించాలి అని చెప్పేసి పరితపిస్తాము. సో, ఏం చేస్తాము? అంతే కదా! దానిని మంచిగా ఆస్వాదిస్తాం. తినాలి ఏదన్నా ఒకటి. లేదంటే ఎక్కడికన్నా వెళ్ళాలి. నాకేంది ప్రయాణం చేయటం ఇష్టం. తినటం ఇష్టం. లేని పక్షంలో ఇంకా ఆహ్, ఓ 10 మంది దగ్గర కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టాలి. ఆ ముచ్చట్లేందంటే నేను గొప్ప అనిపించుకోవాలి. వాడు గొప్ప కాదు. ఉంటాయి కదా ప్రజల్ప. గ్రామ్య కథ అంటారనమాట. భాగవతంలో చెప్తారు గ్రామ్య కథ. సో, ఇవన్నీ మనం ఏం చేస్తున్నాము? ఇంకా కృష్ణుడికి దూరం చేస్తాయి మనల్ని. మనం చేస్తూనే ఉంటాం ఇవన్నీ. అనకూడదులే గాని. మళ్ళీ మనసు నొప్పుకుంటుంది. అయితే వీటి నుంచి ఎప్పుడైతే మనల్ని మనం కాపాడుకుంటామో, ఆ రోజు మనం ఆ రోజు నుంచి మన భక్తి ఒక దశకు చేరుతుంది. అంటే అవకాశం అనేది దొరుకుతుంది మనకి. నార్మల్‌గా ఏం జేస్తారు? అదే ఇంద్రియాలను ఎవరైతే తన ఆధీనంలో పెట్టుకుంటారో వారేం చేస్తారు? భక్తుడు ఆత్మానుభూతి వర్ చెందుతారు వారు. ఇదే మనకి ప్రభుపాదుల వారు విషసర్పంతో చెప్పారు. ఎందుకు చెప్పారు విషసర్పంతో? మన ఇంద్రియాలు. ఎందుకంటే విషసర్పాన్ని మనం ఏం జేస్తాము? దూరంగా ఉంచాలి. దూరంగా ఉంచకపోతే ఏమవుతుంది? అదిన్ అది మనల్ని కాటేస్తుంది. కాటేయటం వల్ల ఏమవుతుంది? ఆ విషం అనేది మనల్ని చంపివేయబడుతుంది. ఈ యొక్క ఇంద్రియాలు కూడా కృష్ణ భావనామృతము కాని పక్షంలో అవి పాముతో సమానం. ఎందుకంటే అవి మనం పాముతో చెలిమి చేసినట్లే. మనం ఎప్పుడు కూడా మన ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకోవాలి. ఇ మనం వాటితో స్నేహంగా ఉన్నామనుకో, అవి ఏ విధంగా మనల్ని ఆదేశిస్తాయో, ఆ విధంగా మనం ప్రవర్తిస్తాము. అవి మనల్ని మోసం చేస్తాయి. ఎందుకంటే అంత ఈజీ కాదు కూడా వాటిని ఆధీనంలో పెట్టుకోవటం. మనం ఇంద్రియాలను ఆధీనంలో పెట్టుకోవాలి అనంటే అంత ఈజీ కాదు. అనుకుంటాం, ఏ నేను పెట్టుకోగలను. మనలో ఎంతమందున్నారు చెప్పండి? ఓకే. నేనిదంటే అది చేయగలను. గర్వం మనకి. అది ఎవడైతే చెప్తాడో వాడు ఇంద్రియాల ఆధీనంలో ఉన్నాడు. వాడి ఆధీనంలో ఇంద్రియాలు లేవు. అర్థం చేసుకోవాలి. ఎలా చూడండి.
మనకి భగవద్గీతలో కృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. జ్ఞానయోగి అంటే ఇంద్రియ నియమాన్ని పాటించగలవాడే. తాబేలు పోలిన మనస్సు మరియు ఇంద్రియాలను ఏకాగ్ర లోపలికి తీసుకొని రావడం మన శ్రద్ధాభక్తులను పెంచుతుంది. ఇది మాయా ప్రపంచంలో వృధాగా మన శక్తుల్ని వెచ్చింపకుండా భగవంతుని సేవలో నిమగ్నం కావడంలో సహాయపడుతుంది. ఇంద్రియ నియమం అంటే ఏంటి? భక్తికి ప్రారంభం అని అర్థం చేసుకోవాలి. భక్తిలో ముందడుగు మన ఇంద్రియాలను నియంత్రించటం. మన దృష్టి, విని, రుచి మనం అనుభవించే ప్రతి విషయాన్ని కృష్ణ సేవలో ఉపయోగించబడాలి. విషయ భోగాల నుండి ఉపసంహరణ అనేది ఉండాలి. అనవసరమైన వినోదాలు, భౌతిక తృప్తులు భగవంతుని జ్ఞానాన్ని మూసివేస్తాయి మనకి. కేవలం కృష్ణ ప్రసాదమే భోజనం చేయాలి మనం. కేవలం కృష్ణ కీర్తన వినటం మొదలగునవి శ్రద్ధను పెంచుతాయి. బుద్ధి స్థిరత భక్తి మార్గంలో మనకి విజయాన్ని ఇస్తుంది. మన ఇంద్రియాలను వెనక్కు తీసుకొని కేవలం కృష్ణ ఆరాధనకు మళ్లించినప్పుడు మన బుద్ధి కృష్ణునిపై నిలిచిపోతుంది. అది నిశ్చలమైన స్థిత ప్రజ్ఞ యొక్క లక్షణం. అయితే మన దైనందిన జీవితంలో మనం ఏం చేయాలి మనం? మనకి చర్యలు, ప్రతిచర్యలు ఉంటాయి. కృష్ణ ప్రసాదం మాత్రమే భుజించటం. భోజనంలో ఇంద్రియ తృప్తిని కాకుండా కృష్ణుని తృప్తి కోరే విధంగా ఉండాలి. శ్రవణం, శ్రవణం భగవంతుని యొక్క కథలు, భాగవతం వినటం, వినే శక్తిని పవిత్రంగా ఉపయోగించుకోవడం, దాన్ని నిత్యం హరినామ సంకీర్తనం చేయటం, జిహ్వాను భగవన్నామంతో పూరించాలి, నింపాలన్నమాట. అదేమి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. చూడండి, ఈ సోషల్ మీడియా, టీవీ ఇవన్నీ మన జీవితంలో ఒక భాగం అవి. మనకి మన ఆధ్యాత్మిక చింతన కన్నా ఇవే ముఖ్యం మనకి. వీటిని ఎవరైనా డిస్టర్బ్ చేశారనుకో, మనల్లో ఉన్నట్టు ఉగ్ర రూపాన్ని మన డిస్టర్బ్ చేసిన వాళ్ళకి మనం చూపిస్తాము. అర్థమైందా? తాండవమే చేస్తారు. ఏం అంత ఆనందం ఉందా వాటిలో? ఏం పిల్ల అంటే మన కుటుంబం కన్నా ప్రేమ ఎక్కువ ఏంటవి? ఎవరైతే చూస్తున్నారో చూసే వాళ్ళకి. అప్రయోజనమైన విషయాల నుండి మనస్సును ఎప్పుడు కూడా మరలించాలి కృష్ణుని వైపు. ప్రక్కకు లాగాలన్నమాట వెనక్కి. ప్రార్థన మరియు ధ్యానం చేయాలి. మనస్సును లోపలికి తీసుకొని భగవంతునిపై స్థిరపరచాలి. అయితే అది అభ్యాసం ద్వారా మన ఇంద్రియాలను నియంత్రించినప్పుడే భక్తి యోగంలో స్థిరపడగలం. ఈ జీవితాన్ని కృష్ణుని సేవకు అంకితం చేయాలంటే మన శరీరాన్ని, మనస్సును, ఇంద్రియాలను క్రమశిక్షణతో ఉపయోగించాలి. అదే మనకి చెప్తున్నాడు. ఇంకా ముందు 6 శ్లోకాల్లో మనం భగవద్గీతలో చూసుకుంటే అదే 59వ శ్లోకంలో ఏందంటే ఇది ఇంద్రియ నియమం. అదో ముఖమైన ఇంద్రియ రుచుల నుండి ఉపసంహరణ అన్నమాట. మరియు శ్రీకృష్ణ భక్తిలో ఉన్న ఉన్నత రుచి గురించి వివరంగా చెప్తుంది. మనం అర్థం చేసుకోవాలి. అదేంటి? విషయా వినవర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్టా నివర్తతే. ఇంద్రియ విషయాలను శారీరకంగా నిషేధింపబడవచ్చును, కానీ వాటి రుచి మానదు. కానీ కృష్ణ పరమాత్మ యొక్క రుచి అనుభవించిన వాడే ఆ లౌకిక విషయాలపై ఆకర్షణ కోల్పోతాడు. అలౌకిక. అర్థమైంది కదా? మనకి విషయ భోగాలపై నిషేధం సరిపోదు. కేవలం నియమ నిషేధాలతో ఇంద్రియాలని నియంత్రించడం ద్వారా శాశ్వత పరిష్కారం కాదు. ఇది ఒక రోగి ఉన్నాడు. రోగికి ఏం చెప్తాం? కొన్ని జ్వరం వచ్చినప్పుడు నార్మల్‌గా కొన్ని పదార్థాలు తినకూడదు. అతనికి
ఆహారాల మీద ఆకర్షణ తగ్గదు అయినా కానీ. అదేవిధంగా మనం ప్రారంభంలో ఇంద్రియ నిగ్రహణ కష్టంగా ఉంటుంది. కానీ నిత్యం భగవత్ నామస్మరణం చేయటం ద్వారా వాటిని నెమ్మదిగా భగవంతుని వైపు మరల్చటం జరుగుతుంది. మనం చూడండి, ఎప్పుడన్నా ఏదన్నా చెయ్యకూడని తప్పు చేశామనుకో, మనలో మనకి అన్ అంతర్యుద్ధం అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటిది అంతర్యుద్ధం? అయ్యో! ఈ తప్పు చేశానే, ఎంత పని చేశానే, ఈ తప్పు చేయకుండా వేరే విధంగా చేసుంటే బాగుండేది కదా! అయితే చూడండి, చేసే కన్నా ముందు మనకి ఆ నిగ్రహ శక్తి అనేది లేదు. ఎందుకంటే మనం ఇంద్రియాలకు దాసులమైనం. ఇంద్రియ దాస నా పేరు. అర్థమైందా? ఎందుకంటే నేను ఇంద్రియాలకు దాసుడినయిపోయాను. మీలో ఎవరికి గూడా కావాలంటే పేరు పెట్టుకోవచ్చండి. ఎవరైతే దాసులు కావాలనుకున్నారో వారు ఇంద్రియాలకు. అందుకే మనం అష్టాంగ యోగం లాంటి విధానాలు మేధావులకే కాదు. యమ, నియమ, ఆసన, ప్రాణాయామం వంటి నియమాలు జ్ఞాన లోపితులకు సహాయకారి. కానీ వాటి వల్ల పాత విషయాల రుచి పూర్తిగా పోదు. అంటే చేసినటువంటి తప్పులుంటాయి గదా! అవి అంత ఈజీగా పోవనమాట. కృష్ణాని రుచి అనుభవించడానికి పాత రుచులపై వాసన ఉండదు. అర్థమైందా? కృష్ణుని పరమ రుచి అనుభవించిన వాడికి ఈ భౌతిక విషయాల పట్ల ఆప్యాయత అనేది ఉండదు. భక్తిలో రుచి పెంచుకోవాలి. అది ఏ విధంగా? కేవలం నియమాలతో కాకుండా నిష్కల్మషమైన కృష్ణ సేవా రుచి పెరిగితే పాత వాసనలనేవి చిన్న చిన్నగా తొలగిపోతాయి. కృష్ణ కథా శ్రవణం భక్తి మార్గ రుచి పుట్టించే మార్గం. నిత్యం భాగవత గీతా భక్తుల కథ విని మనస్సు స్వచ్ఛందం అవుతుంది. ప్రసాద సేవ ఇంద్రియ నియంత్రణకు శ్రేష్టమైన మార్గం. భగవంతుని ప్రసాదం మాత్రమే స్వీకరించటం ద్వారా యొక్క భౌతిక రుచి అనేది తగ్గుతుంది మనకి. నిత్యం హరినామ సంకీర్తనం కృష్ణనామం నోటి రుచి మార్పు తీసుకొస్తుంది. ఇది మనకి వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన సాధన. మాయా విషయాల నుండి శ్రద్ధగా దూరంగా ఉండాలి. ఎందుకు? జాగ్రత్తగా ఉండటం ద్వారా ఏమవుతుంది? మన మీద మనం నియంత్రణ కలిగి ఉంటాము. ఇది ఎలాగో నిషేధంగా కాకుండా కృష్ణ భక్తితో జరిగితే సుఖదాయం అవుతుంది. అదే మనం ఎట్లా నిషేధంగా అంటే, ఇది చేయకూడదని జెప్పేసి మనస్ఫూర్తిగా దాన్ని అంటిపెట్టుకొని గట్టిగా ఉంటాము. కానీ ఇప్పుడు చేయకపోవచ్చు. అంతకుముందు చేసినటువంటిని దానిని తీసివేయాలి. రిమూవ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం చెత్త కుప్పుంది ఇంట్లో, రూమ్‌లో డస్ట్‌బిన్ను. అది నిండిపోయి ఉంది. అది నిండిపోయిందిగా. ఓకే. నేను ఇప్పటి నుంచి ఎయను అని జెప్పేసని అనుకుంటే ఓకే. చెత్త పోగవ్వదు. కాదు ఉన్నదానిని ఏం జేయాలి? ఉన్నదానిని తీసేయాలి గదా! దాన్ని ఖాళీ జేయాలి. ఖాళీ చేసినప్పుడే ఆ మలినం అనేది పోవటం ద్వారా ఏమవుతుంది? అది ఎంప్టీ అవుతుంది. వాసన రాదు. అర్థమైంది గదా! ఇక్కడ కూడా అంతే. మనం ఆల్రెడీ ఈ యోగా చేయటం అంటే ఏంటి? స్టాప్ చేస్తున్నాం. ఆగిపోయింది. కానీ ఆల్రెడీ పేరుకొని పోయి ఉన్నది. దానిని ఏ విధంగా తీసివేయాలి అనేది మనకు తెలియాలి. అదే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపించటంతో ఆరంభమవుతుంది. రోజు కృష్ణుని హరినామ కథ రుచి, హరినామ రుచి ప్రసాదం చేయటం గాని ఇవన్నీ కూడా మనం చేయాలి. పాత రుచిని వదిలించుకోవాలంటే కేవలం నియమాలు సరిపోవండి. కృష్ణ పరమానంద రుచి అనుభవించినప్పుడు మాత్రమే
స్వయంగా వాటిని మనం ఆస్వాదిస్తాము. అయితే ప్రతిరోజు భగవద్గీత, భాగవతం చదవాలి. నిత్యం హరినామం, హరికృష్ణ మహామంత్రం జపం చేయటం, కృష్ణ లీలలు వినటం, ప్రసాదం అంటే కృష్ణుని యొక్క ప్రసాదం తీసుకోవాలి. మరియు నేను ఎలాగో ప్రసాదం తీసుకుంటున్నాను గదా! ఇంకేం గాదు అని జెప్పేసి ఎవరు చూడట్లేదు గదా! అని జెప్పేసి బయటికెళ్ళేసి పానీపూరి తినటం గానీ, ఇంకా వేరే ఏమన్నా నేను జెప్తాను. నార్మల్‌గా బయటికి ఈవినింగ్ ఎళ్ళామనుకో, బండి మీద మంచి వేడి వేడి బజ్జీలు, పునుగులేస్తాడు. ఆ వాసన ఆహ్, అక్కడిదాకొస్తూ ఉంటుందది. దానికి తగ్గట్టు అది బయటికి తీసేసి పునుగులు, గారెలు, బజ్జీలు మంచిగా కోసేసి, లైట్‌గా చాట్ మసాలా ఏసేసి, ఉల్లిపాయలేసేసి, లైట్‌గా నిమ్మకాయ పిండిస్తాడు. అవి స్మెల్ వాసన ఏం చేస్తుందంటే మనల్ని కట్టి పడేస్తుంది. సో, ఇంకా దాన్నే చీట్ మీల్ అంటాం అనమాట. ఇంకా మనలో చేస్తూనే ఉంటాం. ఒకసారి ఏం జరిగిందంటే లాస్ట్ ఇయరు జనవరిలో 24లో మేము అహ్మదాబాద్ పోయినామనమాట. అహ్మదాబాద్ పోయినాం. సో, అక్కడ ఎళ్ళినప్పుడు ఏం జరిగిందంటే యాక్చువల్‌గా మేము మీటింగ్స్ అయిపోయినాయి. మీటింగ్స్ అయిపోయినప్పుడు ఇక ఒక 2 రోజుల తర్వాతకి అందరం గురు మహారాజు మేము ఆస్ట్రేలియా వెళ్ళాలని జెప్పేసి అనుకుంటున్నాం. ప్రయత్నిస్తున్నాం అనమాట. ఆ టైంలో ఎవరో చెప్పారు అక్కడ ఒక చోట ఒక హ్మ్. ఆయుర్వేదిక డాక్టర్ ఉన్నాడని జెప్పేసి. ఆయుర్వేదిక డాక్టరుని తీసుకొనొచ్చాం. ఆయన మంచిగా మన పల్స్ చూసి చెక్ చేస్తాడనమాట. చెక్ చేసి చెప్తాడు. ఏమి అయి అని చెప్పేసి. నన్ను పట్టుకొని చెక్ చేశాడు ఫస్టు. ఫస్ట్ మేము ఒక నలుగురం పోయినాం అనమాట. నాతో పాటు మన హరిగురు గూడా వచ్చాడనమాట. కాబడితే ఆయన్ని అడగండి చెప్తాడు. ఆయన నన్ను ఫస్ట్ నన్నే చెక్ చేస్తున్నాడు. ఆయన రీడ్ చేయలేకపోతున్నాడు నా పల్సు. ఎందుకయ్యా అంటే, నేను ఆయన ఆధీనంలో లేను. నార్మల్‌గా ఎవరైనా వచ్చేస్తే ప్లెజెంట్‌గా ఉండాలి. నేను ప్లెజెంట్‌గా ఉన్నాను నార్మల్‌గా. ఆయన పల్స్ రీడ్ చేయలేకపోతున్నాడు. ట్రై చేశాడు 2 నిమిషాలు. చెప్పేసన్నాడు, "లేదు, లేదు నేను నీ పల్స్ రీడ్ చేయలేకపోతున్నా ఫస్ట్ టైమ్ ఇది. లేదు, లేదు" అని చెప్పేసి "మీరొక 5 నిమిషాలు కూర్చోండి" అని చెప్పాడు. 5 నిమిషాలు కూర్చున్నాక నాకు చెప్తున్నాడు, "నువ్వు ఇది చెయ్యి, అది చెయ్యి" అది ఇది అని. అడిగాడు, "నువ్వేం చేస్తున్నావు?" అంటే, "నేనేం చేయట్లేదు. జస్ట్ నా మైండ్ అంటే నేను మైండ్‌లో హరికృష్ణ మహామంత్రం అనుకుంటున్నానని" చెప్పాననమాట. లేదు మరి నేను 5 నిమిషాల తర్వాతకొస్తాను. మిగతా వాళ్ళకి గూడా చేయండి అని చెప్పాననమాట. మొత్తం డిస్టర్బ్ అయిపోయాను నేను. నేను చేయలేను. నాకు ఒక 5 నిమిషాలు టైం గావాలి. వాళ్ళకి గూడా చూడాలనంటే. మధ్యలో ఏం చేశాడంటే ఒకళ్ళని చూసాడు. ఒకళ్ళని చూసాక మళ్ళీ నా దగ్గరకొచ్చాడు. వచ్చేసి చెప్తున్నాడనమాట. "నీకు ఇడ్లీ, దోస అంటే బాగా ఇష్టం. నువ్వు బాగా పులుపు తింటావు. ఏంటి నిమ్మకాయలు కానీ, ఆమ్లా కానీ, నువ్వు స్ప్రౌట్స్ తింటావు. ఇవన్నీ తినటం బంద్ చేయాలి నువ్వు. నీ ఆరోగ్యం. నీకొక్కటే ఒకటి చిన్న రోగముంది. నీకు చాలా బావుంది నీ దేహం గూడా. అంతే ఈ యొక్క బాడీ ఆరోగ్యం రోగాలేం లేవు. నువ్వు నీకేందంటే చిన్న ఈ లంగ్స్ అప్పుడప్పుడు ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాయి. అది నువ్వు మజ్జిగ గూడా తాగకూడదు. నెయ్యి తినాలి. నెయ్యితో పాటు ఓన్లీ రైస్ తినొద్దు. ఆహ్, పెసరపప్పు, కందిపప్పు ఇవే తినాలి. చాలా రెస్ట్రిక్షన్స్ అన్నమాట. ఎంత కొంతమందికి దాలు గూడా అలో చేశాడు. నాకు దాలు గూడా అలో చేయలేదు. నాకు కొన్ని, కొన్ని అలో చేయలేదన్నమాట. ఎట్లా అంటే నేనేదైనా తింటే నార్మల్‌గా దలియా, దలియాలో లైట్‌గా అక్కడ వాళ్ళకి సౌత్ ఇండియన్స్ గాదు వాళ్ళకి తెలీదు దలియా ఎలా చేయాలనో. సో, చూడండి ఆ యోగా ద్వారా ఏమవుతుందంటే మనకి ఏదో ఒకటి అంటే మనం ఏదన్నా ఖచ్చితమైన నియమం పెట్టామనుకో ఆలోచిస్తాము. దీంట్లో ఏమన్నా వెసులుబాటు దొరుకుతుందా అని చెప్పేసి. నేనేం చేస్తున్నాను ఒకరోజు ఏకాదశి వచ్చింది. రెండో రోజే ఏకాదశి వచ్చింది. రెండో రోజో, మూడో రోజో. మిగతా వాళ్ళకన్నా కొన్ని వెసులుబాట్లున్నాయి. నాకేది లేదు. నన్నేం చెప్పాడంటే సో, నేను పాలు తాగొచ్చు. ఇంకేం తినకూడదు. పాలతో పాటు దలియా తినొచ్చు అవన్నీ. ఓన్లీ ప్లెయిను దలియా
సాంబార్ రైసు ప్లెయిన్ అనమాట. ప్లెయిను. సాల్ట్ గూడా లేకుండా. ఎందుకంటే పాలు పోసుకోవాలంటే సాల్ట్ యేసుకుంటే పాలు పోసుకోకూడదు. ప్లెయిన్ యేసుకొని పాలతో ఎంతసేపని తింటాం? ఫస్ట్ ప్లెయిన్ తిన్నాక ఇక ఎందుకంటే సాల్ట్ తిన్నామనుకో ఘీ యేసుకొని అట్లా. అది చూడండి ఎంత మనం యోగా చేసినా గానీ మనలో ఉన్నటువంటి ఆ బుద్ధి అనేది మారదనమాట. సో, ఏం జేయాలి మనం? అందుకోసమనే దాన్ని చీట్ మీల్ అంటారు. ఇక్కడ గూడా అంతే. మనం మన ఇంద్రియ తృప్తి కోసం ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో, మనం చాలా నిక్కచ్చిగా ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఆఫ్ చేయటం ద్వారా పాతవి ఉన్నది వెళ్ళదనమాట. ఆల్రెడీ పేరుకొని పోయున్నది. దానిని క్లియర్‌గా చేసినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. ఎక్స్ ఎక్స్‌క్యూజ్ మీ. అయితే మనకి శరీరానికి అవసరమైన కొన్ని విషయాలను అనుమతించవచ్చు. కానీ అనియంత్రిత ఇంద్రియ సుఖ నుండి మనల్ని మనం కాపాడుకోవాలి. ఈ భౌతిక అవేం చేస్తాయి మనల్ని భౌతిక బంధనంలో పడేస్తాయన్నమాట. ఇంద్రియాలు మరియు వాటిపై విషయాలపై నియంత్రణ అవసరం మనకి. శాస్త్ర నియమాలు ఎందుకు అవసరం? కృష్ణ భావన లేకుండా ఉన్నవారు శాస్త్ర నియమాలు పాటించాలి. ఇది మన ప్రవర్తన దారి తప్పకుండా చూసుకుంటుంది. ఉదాహరణకు వివాహ బంధం ద్వారా లైంగిక జీవితం నియంత్రణలో ఉంటుంది. కానీ ఇతర సంబంధాలు శాస్త్ర విరుద్ధం అన్నమాట. అనైతిక సాంగత్యం. మనస్సు వాటిపై ఆకర్షితమవుతుంది. కానీ నియంత్రించాలి. ఆ నియమిత ఇంద్రియ సుఖానికి ప్రమాదం ఉంది. రాజమార్గంలోనూ ప్రమాదం ఉన్నట్లే నియమిత సుఖానికి ప్రమాదం ఉంది. దానిపై ఆసక్తి పెరిగితే మళ్ళీ కింద పడిపోతాము. కాబట్టి నియమిత సుఖానికి కూడా మోహం లేకుండా ఉండాలి. అసలు లక్ష్యం ఏమిటి? అన్ని ఇంద్రియ బంధాల నుండి విముక్తి కోసం కృష్ణ చైతన్యంలో స్థిరపడటం అవసరం. ఇంద్రియ నిగ్రహానికి తుది పర్యవసానం కృష్ణ సేవ. అందులో మనం నిమగ్నమైపోవాలి. ఏంటది? శాస్త్ర నియమాలను గౌరవించాలి. మన అభిరుచులు పక్కదారి పట్టకుండా శృతి స్మృతులను ఆశ్రయించాలి. ఆసక్తి దేశాల మధ్య నిలకడగా ఉండాలి. ఇష్టమైన వారికే కాకుండా శత్రువులపైన తటస్థ దృష్టికోణం కలిగి ఉండాలి. నియమితమైన జీవనం కానీ తటస్థంగా మనం ఉండాలి. తటస్థంగా. బ్రతకడానికి అవసరమైన ఇంద్రియ సుఖాన్ని అనుమతించవచ్చు. కానీ మమకారం వద్దు. కృష్ణ సేవే శాశ్వతమైన దారి. కృష్ణ భక్తి ద్వారా అన్ని ఇంద్రియాల ఆకర్షణలు సద్దుమణుగుతాయి. భౌతిక బంధాన్ని మించి ఉనికి సాధించాలి. కేవలం నియంత్రణ కాదు, కృష్ణపై ప్రేమతో జీవించాలి. అందులోనే శాంతి ఉంది మనకి. ఆసక్తి, ద్వేషం అనే రహదారిలో మనం మనస్సును మల్లనివ్వకూడదు. మన జీవిత మార్గంలో అవే అడ్డంకులు. కృష్ణ చైతన్యంలో నిమగ్నమైతే వాటిని మనం దాటగలం. ప్రతిరోజు కూడా ఇవే చేయాలి. మంచిగా హరే కృష్ణ మహామంత్రం జపించాలి. భాగవతం, భగవద్గీత అన్నీ చదవాలి. భగవంతుని సేవలో నిమగ్నమై ఉండాలి. ఇవన్నీ చేయాలి మనం. మనం దయచేసి ఎప్పుడు శక్తివంతంగా కృష్ణుని పాదపద్మాలపై స్థిరంగా ఉండాలి. అర్థమైందా? అంటే తేనెటీగలు ఏం చేస్తాయండి తేనెటీగలు? అవి దాని యొక్క ఈ తేనె పట్టు ఉంటుంది గదా! ఆ పట్టులో చాలా దృఢంగా అతుక్కుపోయి ఉంటాయి. అలా ఉండాలి మనం. అటువంటి దృఢమైన కృష్ణ భక్తి మాత్రమే మాయ సృష్టించే అన్ని రకాల అపాయాల నుండి మనల్ని కాపాడుతుంది. మనకి బాగా తెలుసు భౌతిక శక్తి ఎంత బలంగా ఉందో. అది ఆత్మస్వరూపమైన జీవాత్మను కూడా బంధించగలదు. కాబట్టి దీనికి ఏకైక మందు శ్రీకృష్ణుని పాద పద్మాలకు గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి. జీవము నువ్వే కదా అని చెప్పేసి మనం దానిని భావించాలి. ఈ కలికాలంలో విభేదాలు, రగడ అన్నీ కూడా
దాని మధ్యే నడుస్తూ ఉంటాయి. అందుకే ఎప్పుడెప్పుడు విభేదాలు తలెత్తినా వెంటనే క్రీస్తుని సహాయాన్ని పిలవాలి. మన పని చాలా భారంగా ఉంది. ఎందుకంటే మాయపై మనం యుద్ధం ప్రకటించాము. ఆమె ఎల్లప్పుడూ మనల్ని ఓడించేందుకు, మనల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ మనము శ్రీకృష్ణుని పాద పద్మాలకు గట్టిగా పట్టుకొని వదిలిపెట్టొద్దు. మనల్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. అయితే ఈ విజయ రహస్యాలు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఒకటి. ఏం చేయాలి? మనం దీన్ని మనం పాటిస్తూ మన గురు సోదరులకు కూడా ఇవ్వాలి. కృష్ణ పద్ద పద్మాలతో స్థిరతే రక్షణ మార్గం అనేది మనం గ్రహించాలి. మన ఇంద్రియాలు ఎటు పక్కకు పోకుండా ఎప్పటికప్పుడు నిత్యంగా కృష్ణ సేవలో ఉండాలి. మాయా బలవంతురాలు కానీ భక్తుడు కృష్ణ పరిరక్షణలో మాయ ఉండటం వల్ల మాయ అంత శక్తివంతమైనదైనా కృష్ణుని రక్షణ ద్వారా మనం ఆమె నుంచి కాపాడగలుగుతాం. కలియుగంలో విభేదాలు సహజం. అన్ని సమస్యలకు పరిష్కారం కృష్ణైక శరణం. వివాదాల సమయంలో మనస్సును కృష్ణుని వైపు తిప్పాలి. మాయపై యుద్ధం. అర్థమైందా? మాయపై విజయం సాధించాలంటే భక్తిగా కృషి చేయాలి. జపం, శ్రవణం, సేవ చేయాలి. విజయ రహస్యం ఏంది? పద్మ ఆశ్రయం. దీన్ని మర్చిపోకూడదు. ఇది మన భక్తి ప్రయాణంలో అతి ముఖ్యమైన రహస్యం. కృష్ణుని పాద పద్మాలపై అపారమైన భక్తితో సేవ చేయటం నేర్చుకుంటే మాయ మనస్సు ఎంత ప్రయత్నించినా ఏమీ చేయలేకపోతుంది. అర్థమైంది కదా? హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. అదే ఈ సందేశాన్ని శ్రీల ప్రభుపాదుల వారు మనకి వివరించారనమాట. వైష్ణవుడి సత్సంగ, బంధుత్వం మరియు కృష్ణ భావనామృతం పరస్పర సంబంధం గురించి మనకి అమూల్యమైన సందేశాలు చాలా ఇచ్చారు ప్రభుపాదుల వారు. సో ఏం చెప్తారు? మన మధ్య ఉన్న సంబంధం పూర్తిగా కృష్ణ భావనామృతంపై ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఎంతగా కృష్ణ భావనను బోధించగలమో, ప్రచారం చేయగలమో, భక్తి ఉద్యమాన్ని సహకరిస్తామో అంతగా మన సంబంధం ఆధ్యాత్మిక స్థాయిలో స్థిరంగా, బలంగా మారుతుంది. మన అసలు పని కేవలం కృష్ణుని పవిత్ర నామాన్ని జపించటం, ఆయన గుణగణాలను పాడటం. మనం ఎక్కడ ఉన్నా కృష్ణుడు మనతోనే ఉంటాడు. ఆయన మన హృదయంలో ఉన్నాడు. నా హృదయంలో ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. కాబట్టి భౌతికంగా మనం ఎంత దూరంగా ఉన్నా ఆధ్యాత్మికంగా మనం ఎప్పటికీ కృష్ణుడి నుంచి విడిలేము. భక్తి సంబంధంలో దూరంగా అనే మాట లేదు. నిజమైన బంధం కృష్ణ చైతన్యంలో ఆధారపడిన బంధం. ఇది రక్త సంబంధం కన్నా, మానసిక బంధం కన్నా విశిష్టమైనది. ప్రచారం చేయాలి, పరస్పర సంబంధాన్ని బలపరుచుకోవాలి. కేవలం ప్రపాదుల సేవ కాదని మన ఆధ్యాత్మిక బంధాన్ని దృఢం చేయడం ద్వారా మాత్రం కూడా సాధ్యమవుతుంది. కృష్ణ నామస్మరణే అసలు లక్ష్యం. మన దైనందిన ఆధ్యాత్మిక సాధన హరే కృష్ణ మంత్రం జపించటం. భౌతికంగా దూరం, ఆధ్యాత్మికంగా అర్ధరహితం. నిజమైన భక్తులు బంధం తలకాలాలకు అతీతం. మన హృదయాల్లో కృష్ణతో సదా సంబంధం కలిగి ఉండాలి. పరమాత్ముని యొక్క రూపంలో ఉన్నాడు కృష్ణుడు. కృష్ణుడే మన మధ్య బంధాన్ని కలిపే కేంద్ర బిందువు. అర్థమైంది కదా? మానవ సంబంధాల కంటే ఉన్నతమైనది కృష్ణ సంబంధిత బంధం. అది నిత్యం నిష్కలుషమైనది. భక్తి ద్వారా బలపడేది. ఇతర భక్తులతో సంబంధాన్ని కృష్ణ సేవ ద్వారా బలపడుతుంది. భౌతిక బంధాలపై కాదు, భక్తి బంధాలపై ఆధారపడి ఉంటుంది. పరస్పరం ప్రేరణగా ఉండాలి. విమర్శలకు తావు లేకుండా కారణం మనం కాకూడదు. హరినామ భాగవత కథ. శిల ప్రపాదులు అదే చెప్తారనమాట మనకి. అయితే శిల ప్రపాదుల యొక్క భక్తి శాస్త్రీయ విజ్ఞానం నుండి ఉద్భవించిన ఆత్మ విశ్లేషణ. ఇది మనస్సు, బుద్ధి మరియు ఇంద్రియాలపై
ఆధ్యాత్మికత్వం ఎలా సాధించాలి? ఆత్మస్వరూపాన్ని గుర్తించగల బుద్ధి యోగం ఎలాంటి ఆధారాలు అంటే ఎంతటి ధారాళంగా, ఉచితంగా పనిచేస్తుందో అద్భుతంగా వివరిస్తుంది మనకు. మన బుద్ధి ద్వారా మన నిజమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకొని, మనస్సుని ఎప్పటికీ కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయాలి. అవును, సమస్త సమస్యలు పరిష్కారమవుతాయి. బుద్ధిని ఉపయోగించే మనస్సును నియంత్రించాలి. మనస్సు అనేది చంచలమైనది. మనం లాస్ట్ మనస్సెస్ మాట్లాడుకున్నాం గదా! చంచల మనకృష్ణ తెలుసు కదా! సో, కొత్త భక్తులంటే చెప్పే సూచన ఏమిటంటే, ఇంద్రియ విషయాల నుండి దూరంగా ఉండాలి. కానీ దీన్ని ఖచ్చితంగా ఎక్కువగా దీనికంటే బుద్ధిని ప్రబలంగా చేస్తూ, ఆ బుద్ధిని కృష్ణ చైతన్యంలో నిలిపితే మనస్సును నియంత్రించగలుగుతాం మనం. ఇంద్రియాలు పాము లాంటి ఇందాక మాట్లాడుకున్నాం గదా ఆల్రెడీ. కానీ బద్ బద్ధులైన పాము వలె నిష్క్రమణం కావచ్చు. ఇంద్రియాల ఇంద్రియాలు చాలా శక్తివంతమైనవి. విషపూరిత సర్పాల వలె పనిచేస్తూ ఉంటాయి మనకి. అది. ఆత్మస్వరూప జ్ఞానం కలిగుండాలి. నేను ఈ శరీరం కాదు, నేను కృష్ణుని నిత్య దాసుడును అనే సత్యాన్ని మనలో మనం స్థిరపరచాలి. బుద్ధిని కృష్ణ భక్తిలో నిమగ్నం చేయాలి. ఏ నిర్ణయం తీసుకున్నా అది కృష్ణునికి చేరువ అవుతుందా? అంటే అనుకూలంగా ఉంటుందా? లేదా? అని ఆలోచించాలి. హరినామం మనస్సును నియంత్రణ పరమోత్తమ సాధనం. అయితే హరే కృష్ణ మహామంత్రం మనస్సును కృష్ణునిపై నిలిపే బలమైన సాధనం. ఎందుకన్నాము? మాట్లాడుకున్నాం గదా! అది మన హృదయంలో ఉన్నటువంటి మలినాలను తొలగిస్తుంది. కృష్ణ భక్తుల సంఘం మన బుద్ధికి బలం. సత్సంగం ద్వారా మన అభిమానం బలపడుతుంది. మాయా దారి నుండి కూడా రక్షణ కలుగుతుంది. భగవంతునిపై సంపూర్ణ శరణాగతి మన బుద్ధి, మనస్సు, ఇంద్రియాలను కృష్ణుని అంటే దృష్టిలో పెట్టుకొని కృష్ణుని సేవలో సమర్పించినప్పుడు కలత అనేది ఉండదనమాట మనకి. బుద్ధి ద్వారా మనసును కృష్ణునిపై స్థిరపరిస్తే ఇంద్రియాలు నిష్క్రమణం అంటే అవుతాయన్నమాట. కానీ కృష్ణ సంఘం లేకపోతే బలమైన ఆత్మ కూడా కింద పడే ప్రమాదంలో ఉంటుంది. శుద్ధ భక్తుడికి కృష్ణునికి కాక మిగతా ఏదైనా ఆలోచన ఉండదు. కాబట్టి అతడు సహజంగా ఎప్పుడు కూడా ఆనందమయకంగా ఆనందమయంగా ఉంటాడనమాట. అతడు భౌతిక నష్టానికి శోకించడు. లాభాల కోసం ఆక్షేపింపడు. ఎందుకంటే అతడు భగవంతుని సేవలో సంపూర్ణంగా నిమగ్నమై నిత్య ఆనందానికి లోనువై ఉన్నాడు. భౌతిక సుఖాలపై అతనికి ఎటువంటి ఆకాంక్ష ఉండదు. ఎందుకంటే ప్రతి జీవి పరమేశ్వరుని శాశ్వత భాగమని, ఆయనకు నిత్య సేవకుడు అని చెప్పేసి మనం స్పష్టంగా జ్ఞానం అనేది మనకొస్తుంది. ఈ భౌతిక లోకంలో ఎవరిని ఎత్తుగా, తక్కువగా చూడొద్దు మనం. ఒకళ్ళు ఎక్కువ, ఒకళ్ళు తక్కువ అని చెప్పేసి. ఎందుకంటే ఉన్నతమైన స్థితిలు, దిగువ స్థితులు తాత్కాలికమైనవే. భక్తునికి ఈ తాత్కాలికమైన రూపాలు, ఆవిర్భావాలు లేదా తిరుభావాలతో పని లేదు. అతనికి రాయి, బంగారం 2 సమానమే. అర్థం చేసుకోవాలి మనం. ఇది బ్రహ్మభూత స్థితి. శ్రీమద్ భాగవతం మనకు చెప్తుంది 4వ స్కందంలో. ఈ స్థితి శుద్ధ భక్తుడు చాలా సులభంగా పొందగలడన్నమాట. ఈ స్థితిలో ఉండే వ్యక్తి పరబ్రహ్మంతో ఏకమవ్వాలని లేదా తన వ్యక్తిత్వాన్ని అంతం చేసుకోవాలని ఉన్న ఆలోచన నరక సమానంగా అనిపిస్తుంది. స్వర్గానికి పోలే అన్న కల్పిత భావన మనల్నెంతో అంటే ఈ యొక్క మాయాజాలంగా అనిపిస్తుంది మనకి. ఇంద్రియాల ఇంద్రియాలు కూడా బలమైన పాము పంజాలతో సమానంగా ఉంటాయి. మాట్లాడుకున్నా. అవి ఉన్న మనది
తొలగించలేవన్నమాట. అయితే బుద్ధి చేత ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని అన్వేషించాలి మనం. తరువాత మనస్సును ఎల్లప్పుడూ కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేయాలి. ఇదే మన యొక్క మూర్ఖపు సమస్యకు పరిష్కారంగా నిలుస్తుంది. ఆధ్యాత్మికంగా కొత్తగా ఉన్న భక్తుడి సాధారణంగా ఇంద్రియ విషయాల నుండి దూరంగా ఉండమని సూచిస్తాం మనం. కానీ అది మాత్రమే కాకుండా బుద్ధిని ఉపయోగించి మనస్సును బలపరచాలి. లేని పక్షంలో బుద్ధి ద్వారా మనసును కృష్ణ చైతన్యంలో నిమగ్నం చేస్తే మరియు పరమేశ్వరుని పూర్తిగా శరణాగతి చెందితే మనస్సు స్వయంగా బలపడుతుంది. అప్పటికి ఇంద్రియాలు ఎంత బలమైనవి అయినా అవి పంజాలు విసిరి నా పాములు వలె ప్రభావం కూడా మారుతాయి. కానీ ఆత్మకు బుద్ధి, మనస్సు మరియు ఇంద్రియాలపై ఆధిపత్యం ఉన్నా కూడా కృష్ణ చైతన్యంలో సంబంధం లేకుండా ఆత్మ బలపడదు. ఫలితంగా మనస్సు చంచలమైనది ఎప్పుడైనా పతనమయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏం చేయాలి? మనకు అదే చెప్తున్నాడు ఇక్కడ. బద్ధజీవుడు ఇంద్రియ భోగాల నుండి నిగ్రహింపబడినను ఇంద్రియార్థముల పట్ల రుచి అట్లే నిలిచియుండును. కానీ అత్యున్నతమైన కృష్ణ చైతన్యమును రసాస్వాదన పిమ్మట అతనికి ఇంద్రియార్థముల పట్ల రుచి కూడా నశించును. మానవుడు ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొనకుండా ఇంద్రియ భోగము నుండి విడివడుట సాధ్యం కాదు. మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. అయితే బాహ్యంగా చూస్తే మనం నార్మల్‌గా ఈ వేద గ్రంథాలని పరస్పరం అనుసంధానమై ఉంటాయి మనకి. ఇవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉండవు. ఎవడైనా సరే, ఓహ్! ఈ వేద గ్రంథం ఇది అంటోంది. ఇంకో గ్రంథం ఇంకోలా అంటుంది. అందులో తేడా ఉందని చెబితే అటువంటి విరుద్ధత్ అసలు లేవు. భారతదేశంలో వచ్చిన గొప్ప ఆచార్యులు బోధన మధ్య కూడా ఎలాంటి వ్యత్యాసం ఉండదనమాట. అనేక మంది మహానుభావుల సంస్కారకులు ఇచ్చిన్ బుద్ధుడే స్వయంగా భారత్‌లో అవతరించాడు మనకి చూడండి. అయితే మనకి శంకరాచార్యులున్నారు. చాలామంది రామానుజాచార్య, మధ్వాచార్య ఎంతోమంది ఉన్నారు. యద్యధి ధర్మస్య గ్లానిర్భవతి భారత యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో, అది అర్థం చేసుకోవాలి మనం. సో, ధర్మంలో ప్రతిసారి హాస్ కలిగినప్పుడు అంటే మరియు అధర్మంగా అధికంగా పెరిగినప్పుడు అప్పుడే మనం స్వయంగా ఆచరించగలుగుతామన్నమాట. సో, సరేనండి మరి. హరే హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.